వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మోకాళ్ళ నొప్పులు చిన్న ఏజ్లోనే వచ్చేస్తూ ఉన్నాయి సార్. దీనికి చాలామంది చాలా సొల్యూషన్ చెప్తా ఉన్నారు. ఆక్యుపెంచర్లో ఒక్క చోట పాయింట్ ఉంది, ఆ పాయింట్ని మనం ప్రెస్ చేస్తూ వెళ్ళాము అని అంటే టైం పెట్టి మరి నేను మోకాళ్ళ నొప్పుల్ని తగ్గిస్తా అని చెప్పేసి మీరు చాలా వీడియోస్లో చెప్పారు. సో దానికి కమెంట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అంటే విమర్శలు ప్రతి విమర్శలు అంటూ ఉంటారు కదా, మంచి కమెంట్స్ వచ్చాయి, చెడు కమెంట్స్ వచ్చాయి. అసలు ఎక్కడో మీరు ప్రెస్ చేస్తే ఎక్కడో ఉన్న మోకాళ్ళ నొప్పులు ఎట్లా తగ్గుతాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నిజంగానే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయండి ఆక్యుపెంచర్లో? ఖచ్చితంగా తగ్గుతాయండి. ఓకే, ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకంటే మేము ఏం చేస్తామంటే ఆక్యుపెంచరిస్ట్లో ఏం చేస్తారంటే జనరల్గా ఎలా ఒక వ్యాధిని ఎలా చూస్తారంటే ముందు ఎలిమెంటల్లోని తీసుకుంటారు. ఏ పంచభూత శక్తుల యొక్క డిస్టర్బ్ అయింది అనేది ముందు తెలుసుకుంటారు. ఒక వ్యాధి ఒక సమస్య అనగానే అది ఏ ఎలిమెంట్కు కనెక్ట్ అవుతుందో చూసుకుంటారు. ఓకే. మోకాళ్ళ నొప్పి ఏ ఎలిమెంట్? మోకాలంటే బోన్స్. ఆల్ బోన్స్. అది మోకాళ్ళ నొప్పి కానీ, జాయింట్లో ఉన్న బోన్స్ కానీ, వెన్నెముక కానీ, టీత్ కానీ, స్కల్ కానీ, స్కెలిటల్ సిస్టమ్, ఎంటైర్ స్కెలిటల్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ బోను ఇబ్బంది పడిందంటే ఇక్కడే కాదుగా, ఆ తత్వం బాడీలో ఏదో డెవలప్ అవ్వడం వల్లనే కదా బోన్ అనేది ఇక్కడ ఇబ్బంది వచ్చింది. సో అంతటా బోన్స్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకోవాలి. సో ఒక తత్వం అంతే కదా, ఒక ఇక్కడ బోన్ ఇబ్బంది అయింది. ఇక్కడ ఎందుకు ఇబ్బంది అవుతుంది? కొంత వెయిట్ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల కూడా బోన్ ప్రెషర్ పడడం వల్ల ఇబ్బంది పడుతోంది. కానీ అక్కడ సమస్య వీక్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అక్కడ చాలామంది లావు ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు లేవు. అవును, గమనించారా మీరు? కొంతమంది సన్నగా ఉంటారు, ఆయన మోకాళ్ళ నొప్పులు వస్తారు. రీసెంట్గా నేనే ఒక పర్సన్ని చూశాను. అంటే మీరు వెయిట్ తగ్గండి అని చెప్పి తెలిసిన పర్సన్ ఫ్రెండ్, మీరు వెయిట్ తగ్గండి అన్న ఆటోమేటిక్గా అది మీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని చెప్పేసి అన్న. ఈ చెప్పడానికి చాలా మంది బాగానే చెప్తారు, నాకంటే వెయిట్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు అంటా ఉన్నా. కరెక్ట్, అదే చెప్పేది. తర్వాత ఇంకోటి, ఒక వెయిట్ ఉన్న పర్సన్ కూడా ఒకవైపు మోకాళ్ళ నొప్పులు ఇంకోవైపు ఉండదు. అవును, మరి వెయిట్ అనేది ఒకే వెయిట్ ఉంది కదా, రెండు కాళ్ళు ఒకే వెయిట్ పడాలి కదా, రెండు నొప్పులు రావాలి కదా. సో అందువల్ల ఏదో ఎక్కడదో వీక్నెస్, ఎక్కడతో బలహీన జరుగుతుందో అక్కడ డిసీజ్ ఎంటర్ అవుతుంది కదా. ఓకే. సో అందువల్ల బోన్ స్ట్రక్చర్లో, బోన్స్ ఎనర్జీ లోపల వాటర్ ఎనర్జీ మా దగ్గర వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్లో వాటర్కి సంబంధించి బోన్స్ అనేది వాటర్ ఎనర్జీ కిందకి వస్తుంది. ఆల్ బోన్స్. ముఖ్యంగా వాటర్ ఎనర్జీలో 4 ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఉంటాయి, అది కూడా చెప్దాం. ఒకటి బోన్స్ అంటే స్కెలిటల్ సిస్టమ్, 2 రిప్రొడక్టివ్ సిస్టమ్, 3 నర్వస్ సిస్టమ్, 4 ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే యూరిన్, మోషన్, ఎక్స్క్రీషన్స్ ఉంటాం కదా. సో ఈ 4 ఇంపార్టెంట్ సిస్టమ్స్ అని కూడా ఈ కిడ్నీ ఎనర్జీ, బ్లాడర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ కిందకి వస్తుంది. సో అందువల్ల అక్కడ ఏర్పడ్డ ఎనర్జీ ఇబ్బందుల్లో నుంచి తలెత్తేదే ఈ మోకాళ్ళ నొప్పులుగా మేము భావిస్తాం. దట్ ఈస్ రూట్ కాజ్. రూట్ కాజ్ అంటే ఈ బోన్ లోపలికి వెళ్ళి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ జనరేట్, ఏ పోర్షన్లో దాని రూట్ దాకా వెళ్ళాం అనుకో, ఇది రూట్ కాదు. ఇది ఇక్కడ సమస్య ఉందంటే చాలా చోట్ల సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. దాని రూట్ కాజ్ ఎక్కడో ఉంది. ఎక్కడ మన ఆహార అలవాట్లో ఉందా, మన ఎనర్జీ సిస్టంలో మార్పులు వచ్చాయి. ఒక ఎనర్జీ ఇబ్బంది పడుతుంది, ఆ ఎనర్జీలో ఇంబ్యాలెన్స్ వచ్చిందని అర్థం చేసుకోవాలి, అది రూట్ కాజ్. కానీ ఇక్కడనే లోపలికి వెళ్ళి ఇక్కడ ఈ ఏరియాలో రూట్ దొరికింది, ఇక్కడ రిపేర్ చేస్తాం, ఇక్కడే బాగు చేస్తాం అనే వాళ్ళు చాలామంది చెప్తుంటాం మనం జనరల్గా. కానీ దట్ ఈజ్ నాట్ ద రూట్ కాజ్. రూట్ కాజ్ అనేది దానికి కారణం అనేది ఇక్కడ నొప్పి రావడానికి కారణం ఇంకెక్కడో ఉంటుంది. మీరేం అనుకున్నారు సార్ మీ ఆక్యుపెంచర్లో ఇక్కడ నొప్పి రావడానికి ఎక్కడ కారణం? అదే చెప్తున్నాను కదా, ఈ 5 ఎలిమెంట్స్లో ఈ 5 ఎనర్జీస్ లోపల వుడ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ అనుకుంటాం కదా. ఈ ఎనర్జీస్లో ఒక ఎనర్జీ ఇబ్బంది పడుతుంది, వాటర్ ఎనర్జీ ఇబ్బంది పడుతుంది. అంటే వాటర్ ఎనర్జీ అంటే అదొక శక్తి, ఒక ఎలిమెంట్, ఒక మూలకం. ఆ మూలకంలో రావడం వల్ల ఈ బోన్స్ అన్ని సఫర్ అవుతున్నాయి. డెంటల్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. ఇదే కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా యాక్చువల్గా వాటర్ ఎనర్జీ ఎట్లుంటుందంటే గ్రాడ్యువల్గా ఏజ్ వచ్చే కొద్దీ జరుగుతుంటుంది. వాటర్ ఎనర్జీ ఎప్పుడు కూడా తొందరగా పోదు. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏంటి అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ డెఫినెట్గా అవసరమే. కాకుండా అంటే కొన్ని ఆహార పదార్థాలు, ఏ డిసీజ్ అయినా కూడా 3 కారణాలు వస్తుంది ముఖ్యంగా. ఒకటి ఏంటంటే మన డయట్, ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము అనేది ఒకటి. ఏ పదార్థాలు ఒకటి. రెండోది మన యాక్టివిటీ ఏమైనా ఉందా, ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, పని చేస్తున్నామా లేదా, ఇది ఒకటి చూస్తాం. మూడోది ఏం చూస్తామంటే మన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, మన ఆలోచన విధానం ఎట్లా ఉంది. ఈ 3 ఇంపార్టెంట్. ఈ మూడింటి వల్ల రీజన్స్ మనకు సమస్యలు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ ముఖ్యంగా బోన్స్ ఇబ్బందులకు ఎందుకు కారణం అవుతుంది? నీ కానీ
జాయింట్స్లో కానీ ముఖ్యంగా నీళ్ళు, ఎందుకంటే మనం నడుస్తాం కాబట్టి ఎక్కువ ప్రెషర్ ఇక్కడ పడుతుంది కాబట్టి ఇమీడియట్ తెలుస్తుంది. బట్ ఈ డీజనరేషన్ స్టార్ట్ అయిందంటే అంతటా కూడా డీజనరేషన్ వస్తుందని అర్థం చేసుకోవాలి మనం. ఒకటి. రెండవది, ఇది రూట్ కాజ్ తెలుసుకున్నాం కదా వాటర్ ఎనర్జీ అని. దానికి కారణం ఏంటంటే మనం డైట్ అనుకున్నాం కదా, అంటే ఉప్పు, దాని యొక్క రుచి, ఉప్పు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ఇది సమస్యలు వస్తాయి. అందుకే నీళ్ళ నుంచి వస్తాయంటే చూసారా, నీళ్లు మారింది, మోకాల నొప్పులు అంటే నీళ్ళ వల్ల వస్తున్నాయి, ఆయిల్ వల్ల వస్తుంది అంటారు కదా. ఆయిల్ అయిన ఆహారమే, నీరు కూడా వాటర్ ఎనర్జీ కిందకి వస్తుంది కదా. సో డైట్ సంబంధించినంత వరకు అంటే సాల్ట్ ఎక్కువనా తక్కువనా అది ఇంపార్టెంట్. రెండవది కాల్షియం, మన లోపల ఎనర్జీ ఎట్లా ఉంది, డి విటమిన్, మన కాల్షియం కూడా కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా తగ్గుతుంది ఇప్పుడు. ముఖ్యంగా ఎండకి మన వాళ్ళు ఎక్స్పోజ్ కావడం లేదు. అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది కదా, అప్పుడు ఎండ రావడం లేదండి. ప్రతి ఒక్కరిని అడగండి, ఎండ లేదండి, మా ఇంటి ఎండ రాదండి, మార్నింగ్ ఎండ రాదు, ఈవినింగ్ ఎండ రాదండి. పార్కులకి వెళ్ళమని చెప్తున్నాను, పార్కులో నడవండి, కొంచెం వాటర్ ఎండ ఎక్స్పోజ్ అవ్వండి. పాయింట్స్ ఏంటంటే, సో పాయింట్ మనం ఏం చేద్దామంటే, ఇది చాలా పాయింట్స్ ఉంటాయి వాటర్ ఎలిమెంట్లో, వాటర్ బ్యాలెన్స్ చాలా పాయింట్స్ ఉంటాయి. కానీ ఈజీగా లొకేట్ అవ్వడం కోసం ఒక సింగిల్ ప్రెషర్ పాయింట్ చెబుతాము. అది మనం ప్రెషర్ చేసుకుంటే ఏంటంటే ఆ నొప్పులకు చాలా వరకు ఉపశమనం వస్తుంది, ఎనర్జీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది మోడల్, ఇది ఆక్యుపెంచర్. ఈ మోడల్లో ఇది మనం ఇప్పుడు సమస్య మోకాళ్ళ సమస్య అనుకున్నాం, ఇది బోన్స్ సంబంధించింది, వాటర్ ఎలిమెంట్ అనుకున్నాం కాబట్టి దీన్ని కరెక్ట్గా మోకాలు వెనకాలే ఉంటుంది పాయింట్. ఇది ఈ మోకాలు మడత ఉందా, ఇది మోకాలు వెనక భాగంలో ఒక ఫోల్డ్ దీంట్లో మధ్యలో ఉంటుంది. ఇది దీనికి మధ్య ఈజీ గుర్తుపడడం, ఈజీ ప్రెషర్ చేసుకోవడం కూడా ఈజీ. ఎవరైనా ఇలా పెట్టి ఇలా ఏమనుకోనంటే, నాకు ఎందుకంటే నేను ఎక్కువ నిలబడి చేసే నాకు కూడా కొంచెం నీ పెయిన్ అయితే ఉంది. ఇప్పుడు జనాలు అసలు నిజంగానే అక్కడ ప్రెషర్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. నాకే మీరు లైవ్లో చూపిస్తారా? నేను వచ్చేసేసి మళ్ళీ మన నెక్స్ట్ విజిట్లో నాకు ఎంతవరకు క్యూర్ అయింది అనేది నేను చెప్తాను. ఖచ్చితంగా ఒకసారి గ్యాస్ట్రైటిస్ మీద చేసాం మనం, మళ్ళీ కూడా చేద్దాం, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి లైవ్లో మనము ప్రెషర్ పాయింట్ ఏంటనేది చెప్తారు సార్. సో ఇప్పుడు నీ పెయిన్ సంబంధించి అంటే మోకాళ్ళ నొప్పులు అనుకున్నాం కదా, ఈ మోకాలు చుట్టే చాలా మన సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి ఈ మోకాళ్ళకి. సో అంటే అవన్నీ కొంచెం ఐడెంటిఫై చేయడం ఇక్కడ కష్టమవుతుంది, ప్రేక్షకులు కూడా ప్రెషర్ చేసుకోవడం కష్టం. ఈజీగా ఉన్న ఒక పాయింట్ అదేంటంటే, ఈ మోకాలు ఎగ్జాక్ట్ వెనక భాగంలో ఉంటుంది. ఇందా చెప్పాను, ఇది చూసారా, ఈ మోకాలని నీకు ఎగ్జాక్ట్ వెనక భాగంలో ఉంది, మధ్యలో ఉంటుంది. ఇది పాయింట్ పేరు ఏంటంటే, ఇది UB40, యూరినరీ బ్లాడర్, పాయింట్ నెంబర్ 40. ఓకే, ఇది వాటర్ అండ్ ఎర్త్ అనే రెండు మూలకాలని కలుపుతుంది. చాలా చాలా అద్భుతమైన పాయింట్ ఇది. అది ఇప్పుడు లైవ్గా మీకు ఒకసారి మీకే డైరెక్ట్ చూపిస్తాము. వీలైతే నేను ప్రెషర్ చేస్తాను, నీడిల్ వేయడం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జాక్ట్గా ఇది నీ మోకాలు, ఓకే, నీ క్యాప్ ఎగ్జాక్ట్ నీకు వెనక్కి వచ్చేసాం మనం. ఈ వెనక భాగంలో ఉంది, అంటే ముందు ఇక్కడ కూడా పాయింట్స్ ఉన్నాయి, కానీ వెనక భాగంలో ఉన్న పాయింట్ మాత్రం ఇప్పుడు చెప్తున్నాం మనం. ఇది ఈ మధ్యలో ఈ యొక్క నీ ఫోల్డ్ ఉంది కదా, ఈ ఫోల్డ్ కరెక్ట్, ఈ ఫోల్డ్ వచ్చింది చూసారు కదా, ఈ ఫోల్డ్కి ఈ నీకు ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటుంది. ఇది మొత్తం ఈ క్రీజ్ ఉంది కదా, దీంట్లో మధ్య భాగంలో ఉంటుంది అనుకున్నాగా. ఇందాక మళ్ళీ ఒకసారి మార్క్ చేసి చూపిస్తున్నాడు, ఈ మొత్తం ఈ క్రీజ్లో పింజింగ్ చూడండి. పింజింగ్ బాగా చాలా ఎక్కువ పింజింగ్ ఉంటుంది. ఇది పాయింట్. ఏం సార్ సూదులతో గుచ్చుతా ఉన్నారా ఏంటి? నెక్స్ట్ టైం మీతో ఇంటర్వ్యూ అన్న తర్వాత నేను నైట్ ప్యాంట్ వేసుకొని వచ్చేది బెటర్. ఈ క్రీజ్లో ఉంటుంది. UB40, ఇది UB40 యూరినరీ బ్లాడర్ 40 పాయింట్. ఇది రెండు మూలకాలను కలుపుతుంది. UB40 అనేది ఏంటంటే రెండు ముఖ్యమైన మూలకాలని కలుపుతుంది ఇక్కడ. ఒకటి వాటర్ అనే మూలకం, రెండవది ఎర్త్ భూమి మూలకం, జల మూలకం నీరు. ఈ రెండు కలవడం వల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతమైన శక్తి ఇంటర్నల్గా తయారవుతుంది. అది బోన్ ఎనర్జీని పెంచుతుంది. టెండాన్స్, లిగమెంట్స్, బోను ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రెంగ్తన్ అవుతాయి. అవి నొప్పులకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ UB40 అనే పాయింట్ ఏంటంటే ఇందాక చూపించారు కదా, నీకు ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉన్న క్రీజ్లో మధ్యలో ఉంటుంది. ఇది టోటల్ బ్యాక్ నుంచి ఇక్కడ నుంచి ఈ మొత్తం ఎంటైర్ బ్యాక్ పోర్షన్కి ఒక కమాండింగ్ పాయింట్ లాగా. ఏదైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్, అదే చెప్తున్నా. ఎంటైర్ బ్యాక్ ఏరియా మొత్తానికి కూడా కమాండింగ్ పాయింట్ లాగా ఉంటుంది అది. సో అది కూడా పాయింట్ ఉంటుంది. అంటే మోకాళ్ళ నొప్పులకు ఎన్ని సార్లు మనం చేసుకోవాలి సార్ రోజులో?
అంటే నీడిల్ ఇప్పుడు మనం ప్రెషర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక నిమిషం పాటు, ఒక నిమిషంన్నర పాటు ఈ నీడిల్ ఇదే ఉండాలా సార్, జిమ్మి ఉండాలా, లేకపోతే మన హ్యాండ్ తో కూడా చేసుకోవచ్చు? పెన్నుతో కూడా చేసుకోవచ్చు, ఇలా ప్రెషర్ కూడా చేసుకోవచ్చు. అక్కడ ఓకే ఓకే, అక్కడ ఎక్కడ మనకు తెలిసిపోతుంది, ఎక్కడ పించింగ్ ఉంటుందో, ఎక్కడ నొప్పి ఉంటుందో అది పాయింట్ అని తెలుసుకుంటాము. ఓకే, దాని ద్వారా మెల్లగా నొక్కి వదిలి ఒక 60 సార్లు ఒక నిమిషంన్నర చేసుకోవచ్చు. కూర్చొని వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే, ఈ నీ సంబంధించినంత వరకు అద్భుతమైన పాయింట్స్ అని నీ చుట్టే ఉన్నాయి, మోకాలు చుట్టే ఉన్నాయి ఇక్కడ నొప్పికి, ఈ వాటర్ ఎలిమెంట్ సంబంధించినవి. సో అందువల్ల ఈ మోకాల్ని మనం ఏం చేయొచ్చు అంటే దాదాపు ట్యాప్ చేసుకోవచ్చు. ట్యాపింగ్ మెల్లగా చుట్టూ ఇలా చాలా. ఇప్పుడు చూసారు ఇక్కడ పాయింట్ యాక్టివేట్ అవుతుంటుంది. సో ఈ ట్యాపింగ్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. 2 కాళ్ళు చేసుకోవచ్చు అక్కడ అన్ని పాయింట్స్. అంటే మోకాళ్ళలో గుజ్జును ఉత్పత్తి కూడా చేస్తుందని నేను విన్నాను. మీరు ఇట్లా చేయడం వల్ల చేశారు కదా, రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న ఆక్యుపంచర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతున్నాయి. మనం ఏదో అక్కడ ఉన్న మజిల్స్ ని, అక్కడ ఏదో రక్త ప్రసరణని పెంచడం కోసం చేస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, ఆక్యుపంక్చర్ పాయింట్స్ యాక్టివేట్ కావడం వల్ల ఏమవుతుంది, ఇంటర్నల్ గా ఇందాక అనుకున్నాం కదా, చాలా హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది, ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది, తర్వాత బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, చాలా మార్పులు, అద్భుతమైన మార్పులు వస్తాయి. కాబట్టి ఈ మోకాలు చుట్టూ ఉన్నటువంటి ఏరియాని మనం ట్యాపింగ్ ద్వారా కానీ, ఆ పర్టికులర్ పాయింట్ని యాక్టివేట్ చేయడం ద్వారా కానీ ఈ మోకాల నుంచి నొప్పుల నుంచి మనం విముక్తి సాధించవచ్చు. ఇది మొత్తం మీద చాలా వరకు కూడా ఆక్యుపెంచర్లో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి జనార్దన్ ఆచార్య గారు అంటూ ఉన్నారు. లైవ్లో ఇప్పుడు ఒక డెమాన్స్ట్రేషన్ లాగా నా మీద చూపించారు. సో ఎవరైనా ఈ నీ పెయిన్ ఉన్నవాళ్ళు, లెగ్కి సంబంధించి మనము ఈ మోకాల్ని బెండ్ చేసినప్పుడు ఆ పాయింట్ అయితే చెప్పారు. ఎవరైనా ఈ మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు ఒకసారి అయితే ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సో చాలామంది కూడా ఇక్కడ మనం ప్రెజర్ చేస్తే అక్కడ ఎట్లా తగ్గుతుంది అని చెప్పేసి అన్న వారికి అయితే సమాధానం అయితే చెప్పారు. ఎక్కడో స్విచ్ ఉంటుంది, మనం స్విచ్ చేస్తే లైట్ ఎక్కడో వెలుగుతుంది అని చెప్పేసి ఇప్పటికే జనార్దన్ ఆచార్య గారు చెప్పారు. సో ఈ డౌట్స్ కంటే కూడా ఒకసారి మీరు, మనం రూపాయి కూడా ఖర్చు పెట్టేది లేదు కాబట్టి ఒకసారి మీరు కూడా ప్రయత్నించి నిజంగానే ఈ మోకాళ్ళ నొప్పి తగ్గుతుందా లేదా అన్నది అయితే మీరు కమెంట్ రూపంలో మాకు తెలియదు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి.